లిక్కర్ కేసు తన దగ్గరకు వస్తూ ఉండడంతో జగన్మోహన్ రెడ్డి టెన్షన్కు గురవుతున్నారు. ఈ కేసులో భారతి పాత్ర కూడా ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తూ ఉండడంతో కేసు ఆ దిశగా మలుపు తిరుగుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. దీంతో ఏదో ఓ డీల్ చేసుకోవాలని ఆయన ప్రయత్నిస్తూ ఉన్నట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే జగన్ ఢిల్లీకి వెళ్తున్నారన్న ప్రచారం ప్రారంభించారు. జగన్ ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారన్నది వైసీపీ వర్గాలు చెప్పడం లేదు. తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని జంతర్ మంతర్ తూతూ మంత్రంగా ధర్నా చేసి తనకు మద్దతుగా నేతల్ని పిలిపించుకుంటారా అన్నది చెప్పడం లేదు. వివిధ పార్టీల నేతల్ని కలిసి తమకు జరుగుతున్న వేధింపుల గురించి ఫిర్యాదు చేస్తారా అన్న దానిపైన కూడా క్లారిటీ లేదు. కానీ ఢిల్లీ వెళ్తారని మాత్రం చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీలో పెసరంత కూడా పలుకుబడి లేదు. ఆయన తప్పుడు రాజకీయాల కారణంగా జాతీయ స్థాయిలో పాపం జగన్ అనేవారు ఎవ్వరూ లేరు. చివరికి మమతా బెనర్జీ కూడా ఆయనకు సపోర్ట్గా చేసేందుకు సిద్ధంగా లేరు. తన పార్టీ నేతల్ని హత్యలు చేస్తున్నారని ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు ఇండియా కూటమి పార్టీలన్నీ వచ్చి సపోర్ట్ చేస్తే జగన్ కీలక సమయంలో వారికి హ్యాండ్ ఇచ్చి ఎన్డీఏకు మద్దతు తెలిపారు. దీంతో జగన్కు సపోర్ట్ చేస్తే తమ పరువు పోతుందని ఇతర పార్టీలు సైలెంట్గా ఉంటున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు జగన్ చేసిన నిర్వాకాలపై ఢిల్లీలోని ఇతర పార్టీల నేతలకు కూడా అవగాహన ఉంది. అందుకే ఎవరికీ జగన్పై సానుభూతి లేదు.